హాయ్ వీవర్స్, అందరికీ నువ్వుల చిమ్మిడి తెలిసే ఉంటుంది. అయితే బియ్యపు చిమ్మిడి కోసం కూడా ఒకసారి చూసేద్దాం. ఇది మా చిన్నతనంలో మా అమ్మ వాళ్ళు చేసేవారు. అయితే దీనికోసం కొబ్బరి తురుము, బెల్లం, అలాగే కడిగి నానబెట్టుకుని మిక్సీ పట్టుకున్న బియ్యపు పిండి అయితే కావాలి. అయితే మేము ఇలాగా ఒక అరకేజీ బియ్యాన్ని తీసి నీట్గా కడిగేసి ఇలా 2 hours అయితే నానబెట్టి ఇలా టవల్ పైన ఆరబెట్టుకున్నాం. ఈ పిండిని ఇలా మిక్స్ పట్టేసుకున్నాం. రోట్లో దంచుకుని ఒప్పుకుంటే రోట్లో కూడా దంచుకోవచ్చు. దీనికోసం కొబ్బరిని తీసుకుని ఇలా మిక్స్ పట్టేసుకుని కొబ్బరి తురుము అయితే పక్కన పెట్టేసుకుందాం. ఈ బియ్యపు పిండిని ఇలా రాత్రుల్లో వేసుకొని ఒక 5 minutes అయితే దంచుకుందాం. ఈ దంచిన తర్వాత అరకేజీ బియ్యానికి మనం 150 గ్రాముల బెల్లాన్ని అయితే తీసుకోవాలి. అంతకుమించి ఎక్కువ తీసుకుంటే అది పలచగా అయిపోతుంది. ఇది బియ్యపు చిమ్మిడి కాబట్టి ఆల్రెడీ తడి బియ్యం కాబట్టి తడి బియ్యానికి మనం చాలా తక్కువ బెల్లాన్ని అయితే వేసుకోవాలి. ఇలా బియ్యపు పిండిలో మొత్తం ఈ బెల్లం అంతా కలిసిపోయేలాగా కలిపేసిన తర్వాత ఇలా కొబ్బరి తురుమును అయితే యాడ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి తురుము కూడా మొత్తం ఈ బియ్యం, బెల్లం మొత్తం ఈ పిండిలో ఎలాగైతే మొత్తం 3 మిక్స్ అయిపోయేలాగా మనం దంచేసుకున్నాం. ఇలా రాత్రుల్లో దంచుకున్న టేస్ట్ బాగుంటుందని ఒకసారి మళ్ళీ ట్రై చేద్దామని మా అమ్మ వాళ్ళతో అయితే ఇలా చేయించుకున్నాం. అయితే ఇది మ్యాక్సిమం అయిపోయినట్టే. ఇలా దంచిన తర్వాత ఈ చిమ్మిడి ఇలా మనకు రెడీ అవుతుంది. అంతేనండి బియ్యపు చిమ్మిడి. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. రాత్రులు అందరికీ అవైలబుల్ అవ్వదు కాబట్టి అన్నీ మిక్స్ పట్టేసుకున్నామంటే మనం కలవరాయిలో కూడా దీన్ని చేసుకోవచ్చు. కలవరాయిలో కూడా చేసుకున్నా అదే టేస్ట్ అయితే వస్తుంది. ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం వెన్న కూడా వేసుకోవచ్చు. కొంచెం వెన్న వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ అయితే వస్తుంది. వెన్న ఇష్టం లేని వాళ్ళు నాకులా స్కిప్ చేసేయండి. ఓకే, లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.